హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను సుష్మా, అనితాస్ డాటర్ని. మీ అందరికి తెలుసు, మామ్కి రీసెంట్గా ఆపరేషన్ అయింది, తను బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. సో కొన్ని వీక్స్ నుంచి మెయింటెనెన్స్ లేదు, గార్డెనింగ్ ఓన్లీ నేను డాడీ వాటరింగ్ చేస్తున్నాం. కానీ మాన్యూర్ ఇంకా ఇట్లా ఇంగో ద్రవణం ఇవన్నీ మామ్ది స్ప్రే చేస్తుండే. ఇప్పుడు అవన్నీ చేయడానికి మామ్కి టైం పడుతుంది. 1 month వరకు గార్డెన్ పరిస్థితి ఇలానే ఉంటుంది. మీ అందరు ఇగ్నోర్ చేయండి. ఒకవేళ ప్లాంట్స్ కొన్ని వాడిపోయి ఉంటే, కొన్ని ఈల్డ్ సరిగ్గా రాకపోతే ఇగ్నోర్ చేయండి. ఈరోజు హార్వెస్ట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. కొన్ని ప్లాంట్స్ ఓకే బాగానే ఉన్నాయి, కొన్ని ఏంటి అంటే డ్రై అయిపోయినాయి, ఇంకా కొన్ని ఏమో ముదురుగా అయిపోయినాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ. సో ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు నేను హార్వెస్ట్ వీడియో తీస్తాను. హోప్ యూ లైక్ ఇట్. చూడండి, లీవ్స్ ఎంత పెద్ద పెద్దగా అయినాయో, అన్ని మొక్కలు చూడండి ఎంత లెంత్గా పెరిగినాయో. హార్వెస్ట్ చేయక ఇంకా లీవ్స్ని కట్ చేయడం, ప్రూనింగ్ ఇవన్నీ చేయక చాలా రోజులు అయింది. మామ్ ఉంటే మామే చూసుకుంటున్నా అన్ని, నాకు తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు. సో చూడండి, ఈ పెరుగు తోటకూర పెద్ద ప్లాంట్ లాగా ఎలా అయిందో, ఇంత పెద్ద స్టెమ్స్ వచ్చినాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవి పెరగట్లే అనమాట, మొత్తం ఇదే డామినేట్ చేస్తుంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ పెరుగు తోటకూరని కట్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్. యాక్చువల్లీ ఇవన్నీ మామ్ పెట్టలేదు అనమాట, ఒక 2-3 పెట్టింది అంతే. ఇవన్నీ ఏంటిదంటే సీడ్స్ తీసేటప్పుడు పడతాయి కదా, సీడ్స్ పడడం వల్ల చాలా దాంట్లో పెద్ద పెద్ద ప్లాంట్స్లో మ్యాంగో ట్రీస్ అక్కడ మొత్తం ఇవే ఆటోమేటిక్గా పెరిగినాయి అనమాట. సో ఇన్ని కానీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇవి కట్ చేసుకుందాం మనం. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇలా చాలా ఉన్నాయి. ఇది అందరికి షేర్ చేయవచ్చు, ఒక్క ఫ్యామిలీకే కాదు, ఇది మేము మాత్రమే తినం, అందరికి షేర్ చేస్తాం అన్నమాట. చూడండి, పెద్ద ప్లాంటే అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కట్ చేయాలనిపించట్లే, కానీ ఇది డామినేట్ చేస్తుంది కదా వేరే ప్లాంట్స్ని, అందుకే. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో స్టెమ్. మామ్ రీసెంట్గా రోజ్ ప్లాంట్స్ పెట్టిందనమాట, రెడ్ కలర్, లైట్ పింక్, కొంచెం వైట్, ఇంకా ఎల్లో ఫ్లవర్స్ ముందు నుంచే ఉంది. ఈ రెడ్ ఇంకా బేబీ పింక్, ఇంకా అక్కడ సైడ్ రైట్ సైడ్ కూడా ఉంది ఒక ప్లాంట్. సో ఇవన్నీ కనిపించట్లేదు ఈ తోటకూర వల్ల, సో అందుకే ఇది కట్ చేసుకుందాం. యాక్చువల్గా మామ్ ఇన్ని ప్లాంట్స్ పెట్టలేదు, ఒక్కొక్క దాంట్లో ఒక సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ 2 మొక్కలు, ఒక 4 మొక్కలు అట్లా పెట్టిందనమాట. కాకపోతే ఇవన్నీ ఎక్స్ట్రా పెరిగినాయి మెయింటెనెన్స్ లేక. ఇంకా లైక్ వీట్ ప్లాంట్స్ ఎక్కువైనమాట, గడ్డి అంటారు కదా, గడ్డి ఎక్కువైంది, అదంతా ఈరోజు తీయాలి. తీస్తేనే వీతవి మంచిగా ఉంటాయి, లేకపోతే చూడండి అన్ని లీవ్స్ కూడా డ్రై అయిపోతున్నాయి, ఎల్లోయిష్ కలర్లో అయిపోతున్నాయి అనమాట లీవ్స్. అవన్నీ కట్ చేసుకుందాం. ఇంకా చూడండి గడ్డి ఎలా వచ్చిందో. బొకేలాగా అయింది ఇది మొత్తం. చూడండి, నాకన్నా హైట్ అయింది ఇది మొత్తం తోటకూర. ఇంకా ఉంది, అదంతా కట్ చేసేద్దాం ఈరోజు. ఇక్కడ యాక్చువల్గా మిర్చి ప్లాంట్ ఉంది. మిర్చి ప్లాంట్లో మధ్యలో ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అయినాయి అనమాట. ఇది నా ఫేవరెట్. సో మామ్కి అడిగి మరీ నేను పెట్టించుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కోసం. సో ఏమవుతుందంటే, ఇక్కడ కూడా పెరుగు తోటకూర చూడండి ఎలా వచ్చిందో, మొత్తం పెరుగు తోటకూరనే ఉంది, ఇక్కడ అక్కడ. సో దీనివల్ల వీటికి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇదంతా కట్ చేసుకుందాం మనం. యాక్చువల్ జాగ్రత్తగా కట్ చేయాలి, అన్నీ మిక్స్ అయిపోయినాయి ఇక్కడ.
ఇది పీక్ ఐ మీన్ తీసేయచ్చు రూట్స్తో, కానీ నాకు సరిగ్గా రాదు కదా, మళ్ళీ వేరే ప్లాంట్స్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. మామ్ వచ్చినాక ఇది మొత్తం పెరుగుతోట కూడా తీసేపిస్తాం మొత్తం రూట్స్ నుంచి. అప్పటి వరకు ఇలా కట్ చేస్తా, ఓకేనా. చూడండి ఇక్కడ ఎల్లో రోసెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇన్ని రోజులు కనిపించలేదు దానివల్ల, పెరుగు తోటకూర వల్ల. ఇక్కడ చూడండి బేబీ పింక్, మై ఫేవరెట్ కలర్ పింక్ కలర్, ఓకే. అండ్ చూడండి రెడ్ ఎంత ప్రెట్టీగా ఉన్నాయో. ఇది చాలా కొంచెం పెద్ద అయితే చాలా ప్రెట్టీ ఉంటుంది. ఆల్రెడీ 2-3 టైమ్స్ తీసుకొని వెళ్ళా, చాలా బాగుంటుంది, దేవునికి పెట్టిన అనమాట. ఇంకా అక్కడ ఒక మొక్క ఉంది, తర్వాత చూపిస్తా రోజ్ది. అదేంటిదంటే అంత పెరగలేదు, అంటే లైక్ ఫ్లవర్స్ స్టార్టింగ్లో 2 టైమ్స్ అలా వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. మేబీ దానికి అన్నిటికీ న్యూట్రిషన్ తక్కువ అయింది. మాన్యూర్ ఇవన్నీ మా అమ్మ వచ్చినాక వేపిస్తా, అప్పటి వరకు తప్పదు ఇవన్నీ. చూడండి ఇక్కడ అన్ని గడ్డి ఉంది, ఇదంతా పీకేసేయాలి వీట్ ప్లాంట్స్. ఇక్కడ మెయిన్గా పెట్టింది ఏంటిదంటే టమరిండ్, ఎందుకంటే చింత చిగురు వేయడానికి కుకింగ్లో చిగురు అనే టేస్ట్ బాగుంటుంది కదా, ఇది వేయడానికి మమ్మీ పెంచుకుంది. కాకపోతే ఇది చిన్నగా పెరిగింది. దీని పక్కన చూడండి ఇక్కడ వీట్ ప్లాంట్స్, బెండి ప్లాంట్, ఇంకా ఎక్కడ పోతే అక్కడ తోటకూర ఎంత వచ్చిందో చూడండి. ఈ బెండి ఉండనివ్వండి, ఇది తోటకూర కట్ చేద్దాం. లాస్ట్కి చూపిస్తా ఎంత వచ్చిందో తోటకూర మొత్తం, ఓకేనా. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఇది ఫ్రూట్ ప్లాంట్, ఇది ఒకటే పెట్టింది ఫ్రూట్ ప్లాంట్. ఇది స్టార్టింగ్లో చాలా మంచిగా అయింది అనమాట, లీవ్స్ అదంతా మంచిగా అయింది. తర్వాత ప్రూనింగ్ చేసినాం, తర్వాత చూడండి ఇలా డ్రై అయిపోయింది. ఎందుకంటే మొత్తం చూడండి ఇదే పెరుగు తోటకూరనే ఉంది, ఇంకా దానికి ఎలా వస్తుంది న్యూట్రిషన్ మొత్తం. సో ఈ పెరుగు తోటకూర తీసేద్దాం, తీసేస్తే ఇది కొంచెం మంచిగా గ్రీన్గా అయిపోతుంది ఇదంతా. ఇక్కడ కొంచెం చిగురు వస్తుంది, సో ఇది తీసేస్తే దీనికి అనేది వెళ్ళిపోతుంది న్యూట్రిషన్. ఒకవేళ వేసా కూడా వాటరింగ్ అవన్నీ వేస్తే కూడా దీనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం, ఓకేనా. చూడండి ఎంత వచ్చింది. బనానా ట్రీ ఉంది, బనానా ట్రీలో కూడా అవుతుంది, ఎందుకైనా మంచిది ఇప్పుడే కట్ చేసుకుందాం. చూడండి ఎన్ని వచ్చినాయో ప్లాంట్స్, చాలా వెయిట్గా ఉంది, ఇది ఎక్కువ మొయ్యలేకపోతున్నాం. ఇంతగానో ఎక్కడైనా చూసారా పెరుగు తోటకూర? నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. మమ్మీది వీడియోస్ అని నేనే తీస్తాను కదా, ఎప్పుడు ఇంత అవ్వలేదు. కొంచెం బల్కీగా అయింది కానీ ఇంత పెద్ద ఇంత అవ్వలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతగానం. సో లైక్ చిల్డ్రన్స్ పేరెంట్స్ లేకపోతే ఎలా అయిపోతారో ఇవి కూడా అంతే, మామ్ వాళ్ళు లేకపోతే ఇవి కూడా ఇంతే ఫారెస్ట్ లాగా అయ్యేటట్టు ఉంది కొన్ని రోజులు అయితే. సో 1 month వరకు నేనే అప్పుడప్పుడు వచ్చి ఇలా చేయాలి, హార్వెస్టింగ్ కానీ ప్రూనింగ్ కానీ, ఇంకా వీట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి కూడా తీయడం కానీ అవన్నీ నేనే చూసుకోవాలి టైం దొరికినప్పుడు. నాకు ఓన్లీ వీకెండ్సే దొరుకుతుంది అనమాట టైం, ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా. సో వీకెండ్స్ రోజు ట్రై చేస్తాను అనమాట. చూడండి ఎంత ప్రెట్టీగా ఉన్నాయి కదా, కాకపోతే చాలా ఉన్నాయి, ఇన్ని మనకు అవసరం లేదు. ఇవన్నీ ఇప్పుడు పంచాలి అందరికీ. ఓకే అండి, పెరుగు తోటకూర అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మిర్చీలు చాలా ఉన్నాయి, రెడ్ కూడా అయిపోయినాయి మిర్చీలు అన్నీ, గ్రీన్వి రెడ్ కలర్ అయిపోయినాయి. ఇంకా లేడీస్ ఫింగర్ ఉన్నాయి, బ్రింజాల్ ఉంది, అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఉంది లైక్ పాలకూర ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం.
ఇంకా చూడండి ఎలా ముదిరిపోయినాయో. లేడీస్ ఫింగర్ బెండి మొత్తం ఇలా ముదిరిపోయినాయి. ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇవన్నీ వేస్ట్ కానీ చూద్దాం సీడ్స్ వస్తాయేమో. ఇది కట్ చేయడానికి కూడా రావట్లే, అంత హార్డ్గా ఉన్నాయి. కొన్ని పెద్ద సైజు ఉన్నా కూడా కొన్ని ముద్రవు అనమాట. నేను చూసా కదా, కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని మాత్రం ఇట్లా గట్టిగా అయిపోతాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి 2. ఇవి గ్రీన్ ఉన్నాయి కదా, అన్నీ కలిసిపోతున్నాయి, కనిపించట్లేదు సరిగ్గా. దగ్గరకు వచ్చేవారు కనిపించవు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో. దూరంకి వెళ్ళి చూస్తే ఏం కనిపించవు, అన్నీ గ్రీన్ కనిపిస్తాయి కానీ వెజిటేబుల్స్ అంత కనిపించవు. ఓకేనా, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ మొక్క దగ్గరికి వెళ్దాం. మామ్ ఎంత కష్టపడి వేసిందో తెలుసా అండి గార్డెన్. ఎన్నో మొత్తం మామే వేస్తుండే, మేము అంత హెల్ప్ చేయకపోతుండే. తొట్లో నుంచి ఇంత మాన్యూర్ మట్టి ఇదంతా మామే వేస్తుండే, మేము ఒక్క హెల్ప్ కూడా చేయకపోతుండే. నాకు ఇంట్రెస్ట్ చాలా. తర్వాత మెల్లమెల్ల నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుండే. సో నేనే వాటరింగ్ చేస్తున్నాయి ఈ మధ్య ఇంట్రెస్ట్తోని. బాగా అనిపిస్తాయి ఇట్లా మొక్కలన్నీ ఇట్లా డ్రై అయిపోతుంటే బాధ అనిపిస్తున్నాయి, కానీ హెల్ప్లెస్, ఏం చేయలేము. మామ్కి మంచి వరకు నాకు రాదు కదా, అంత ఎక్స్పీరియన్స్ లేదు. ట్రై చేస్తున్నా. మాన్యూర్ ఇవన్నీ ఇవ్వడానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. తప్పుపోయిందో మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో ఈ వాటరింగ్, హార్వెస్టింగ్, ప్రూనింగ్ ఇదైతే ఓకే, కాకపోతే మాన్యూర్కి టైం పడుతుంది. చూడండి ఇక్కడ మష్రూమ్ చూడండి ఎలా అయిపోయిందో. మొన్న మొత్తం వైట్ ఉండే, ఇది వేస్ట్, ఇది తీసి పడేయాలి. ఇది పాయిజనస్ మష్రూమ్స్ అంటారు కదా, అది తినేది, ఎడిబుల్ కాదు, ఇది పాయిజనస్ది. ఓకేనా, చూడండి ఎంత ముద్దుగా అయిపోయిందో. చిన్న సీజర్స్తో రావట్లేదు నాకు, అందుకే మళ్ళీ పెద్ద సీజర్స్ తీసుకున్నాం. ఇవి చాలా కష్టంగా ఉందండి కట్ చేయడం. సో నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం ఇక్కడ కింద కట్ చేస్తున్నా. మామ్ తిడుతుంది ఇలా కట్ చేస్తే, కానీ ఏం చేయాలి, ఒక్కొక్కటి కట్ చేయాలంటే సాహసం అని చెప్పాలి. చూడండి ఇన్ని బెండకాయలు వచ్చినాయి, ఇంత బెండి వచ్చింది. ఇగ్నోర్ చేయండి, లీవ్స్ కూడా కట్ చేసిన. మామ్కి తెలిస్తే తిడుతుంది, కానీ ఏం చేయాలి, నాకు అంత రాదు చేయడం. ఏదో ట్రై చేస్తున్నా. చూడండి ఎన్ని వచ్చిందో బెండి. దీంట్లో కొన్నే బాగున్నాయి, మిగతా అని ముదిరిపోయినాయి. ఓకేనా, ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాం. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మనం ఎక్కువ యూజ్ చేయం, ఫారినర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళ ఫుడ్స్లో. మెయిన్లీ కొరియన్స్ ఉంటారు కదా, చైనీస్ కొరియన్స్, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట వాళ్ళ కుకింగ్స్లో. సో నేను వాళ్ళ వ్లాగ్స్ చూసా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్తో చేయడం, అందుకే మామ్తో అడిగి పెట్టించాను అనమాట. ఎంత బాగా అయినాయో చూడండి. చూడండి ఇక్కడ బీరకాయ ఉంది, కాకరకాయ కూడా ఉంది. కట్ చేద్దాం ఇవి. సో చూడండి
ఎలా ఉందో ఇది, అంత హెల్తీగా లేవు ఎందుకంటే వాటికి న్యూట్రిషన్ సరిగ్గా లేదు కాబట్టి తిన్గా వచ్చినాయి అన్నీ. ఇక్కడ కూడా ఇక్కడ ఇంకో బీరకాయ ఉంది చూడండి. ఇక్కడ మిర్చీస్ ఉన్నాయి, ఇవన్నీ తెంపేసుకుందాం తొందరగా. ఇక్కడ మీరు చూస్తే చూడండి ఎన్ని రెడ్ కలర్ అయినాయి, ఎండు మిర్చిలాగా అయిపోయినాయి. గ్రేట్ కదా, మన టెర్రస్ పైననే ఇన్ని ప్లాంట్స్ వస్తున్నాయి అంటే న్యాచురల్గా. అసలు మేము మార్కెట్కి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది, 1-2 months అవుతుంది. చూడండి రెడ్ కలర్ ఎంత బాగుందో. ఇంత ఓపిక మా మమ్మీ వాళ్ళకి ఇంత ఓపిక కదా, మనకైతే అసలు ఓపికనే లేదు ఈ ఏజ్లో. వాళ్ళంతా కష్టపడి మట్టి తెచ్చి, తొట్టి తెచ్చి, మట్టి పోసి, మాన్యూర్ పోసి అవి ఇవి స్ప్రే చేస్తారు. మజ్జిగ ద్రవణం, ఇంగువ ద్రవణం, ఇంకా నేనే చాలాసార్లు కోకోపేట్ ఇంకా బోర్న్ మీల్, నీమ్ ఆయిల్, నీమ్ పౌడర్ ఇవన్నీ నేనే మసాలా ఆర్డర్ చేసా ఆన్లైన్లో. చూస్తా మమ్మీ కలిపేటప్పుడు ఈజీ అనిపిస్తుంది, కానీ చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. నేను తెంపితే అన్ని లీవ్స్తో వస్తున్నాయి, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మామ్ తెంపితే నీట్గా వస్తుంది, తను తెంపితే నాకు ఏంటో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఎంత ప్రెట్టిగా, ఇవన్నీ రాలిపోతాయి నేను తీస్తుంటే. ట్రై చేస్తాను మంచిగా తీయడానికి, కానీ రాదు నాకు. సీజర్స్తోనైతే నీట్గా వస్తుంది. ఈ మిర్చి సీజర్స్తో కట్ చేయలేం కదా. ఓకే డన్, ఈ ప్లాంట్ అయిపోయింది. చూడండి ఈ మందారం చెట్టు నేను ఇష్టంతో తెప్పించుకున్నాను అనమాట, ఎందుకంటే హెయిర్కి చాలా యూస్ఫుల్. నేను దీన్ని ఏం చేస్తాను అంటే మందారం లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి వాటర్లో కొంతసేపు సోక్ చేస్తాను, ఒక 10 minutes సోక్ చేసి దాన్ని ఏంటి అంటే మొత్తం మ్యాష్ చేయాలి. మ్యాష్ చేస్తే ఒక లిక్విడ్ వస్తుంది, థిక్ లిక్విడ్ వస్తుంది, అది హెయిర్కి మాస్క్ లాగా అప్లై చేయాలన్నమాట. చాలా బాగుంటుంది. అంటే జస్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి, షాంపూ పెట్టొద్దు అనమాట. నెక్స్ట్ వీక్ మళ్ళీ షాంపూ పెట్టాలి. అండ్ ఈ ఆనియన్స్తో కూడా నేను చేస్తాను. ఆనియన్స్, హైబిస్కస్ ఆయిల్, లీవ్స్, కరివేపాకు లీవ్స్ ఉంటాయి కదా అవన్నీ, ఇంకా ఈ లీవ్స్ కరివేపాకు లీవ్స్ మిక్స్ చేసి ఆయిల్లో లైక్ వేడి చేస్తే ఆయిల్ వస్తుంది కదా, అది అప్లై చేస్తాను. సో ఎవ్రీ వీక్ ఇట్లా నేను యూజ్ చేసుకుంటాను అనమాట ఈ హైబిస్కస్వి. ఇంకా అలోవెరా కూడా పెట్టాము కదా, అది పెరగలేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అలోవెరా. కనిపించట్లే, మొత్తం గ్రీన్ ఉంది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఓవర్ సైజ్డ్ అయిపోయినాయి ఇవన్నీ. కొన్ని ఏమో చాలా సన్నగా ఉన్నాయి, ఎందుకంటే వాటికి ఫుడ్ అంటే న్యూట్రిషన్ లేదు కాబట్టి అవి పెరగట్లేవు సరిగ్గా. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మిర్చీస్ ఉన్నాయి ఇందులో, సన్నగా, మీడియం సైజ్, ఓవర్ సైజ్డ్ అండ్ రెడ్ కలర్.
ఇలాంటి వీడియోస్ చేస్తుంటే ఇప్పుడు నాకు మామ్ చేస్తుంటే నేను తీస్తుంటా కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది నాకు కూడా. కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఎన్నో మంత్స్ కష్టపడితే ఇంత ఈల్డ్ వస్తుంది మనకి, అంత ఈజీ అవ్వదు. మాన్యూర్ తేవడం, యానిమల్ మాన్యూర్, వర్మి కంపోస్ట్ ఇవన్నీ చేయడం కష్టం, కానీ ట్రై చేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఇది బెస్ట్. అసలు ఇంట్లోనే చేసుకొని తినాలంటే ఎంత గ్రేట్ చెప్పండి. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను మామ్ని ఈ విషయంలో. అసలు టేస్ట్ కూడా ఎంత బాగా అవుతుంది తెలుసా. నిన్న కూడా టమాటో చట్నీ వేసింది మమ్మీ, ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉందో టమాటోస్ అండ్ మిర్చి కూడా చాలా బెస్ట్ అనమాట. ఇలా మనమే కల్టివేట్ ఆర్ గ్రో చేసుకుంటే కూడా ట్రై చేయండి. మెల్లమెల్లగా చేసింది మామ్ అయితే. లైక్ మీరు స్టార్టింగ్ వీడియోస్లో చూస్తే అసలు ఏముండదు, నెల్లు అనమాట. అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. ఇంకా పెడుతుంది, హెల్త్ బాగా అయినాక నేను మామ్ కలిసి పెడతాం కొన్ని ఎక్కువ మొక్కలు. ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే వెజిటేబుల్స్ చాలా అవుతున్నాయి, అంటే రిక్వైర్డ్ దానికన్నా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్కి షిఫ్ట్ అయినాం ఇప్పుడు. అవి ఇవి రెండు అయితే బెస్ట్ కదా, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి దానిమ్మకాయ ఎంత మంచిగా అయిందో. ముందు యాక్చువల్గా 2 పెద్ద సైజులు అయినాయి. హార్వెస్ట్ చేసే ముందు రోజు ఏమైందంటే మంకీస్ వచ్చి తీసుకొని తినేస్తున్నాయి ఇవి. ఇంకా జామకాయలు, ఇవన్నీ జామకాయలు ఎక్కడైతే మీరు చూసి ఎంత బాగున్నాయో తర్వాత చూపిస్తాం. ఇంకా ఇక్కడ కూడా మిర్చులు ఉన్నాయి. మిర్చి చూడండి ఎంత ప్రెట్టీగా ఉన్నాయో. స్పైస్ చాలా ఉంటుంది ఇది. ఇక్కడ గులాబీ మొక్క కూడా ఉంది మధ్యలో. ఈ గులాబీ మొక్క చూడండి ఎంత పెద్ద అయిందో. మెయింటెనెన్స్ చేయకపోతే ఇలా అవుతాయి. నాకు తెలీదు అది కట్ చేయొచ్చు, అందుకే దాన్ని ఇగ్నోర్ చేస్తాం. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా వాటర్ పోవడానికి నాకు 1.5 hour పట్టింది. ఓన్లీ నేను ఒక్కదాన్నే, నేను ఇంకా డాడీ అంటే ఫాస్ట్గా చేస్తారు కొంచెం. నాకు బకెట్ తీసుకొచ్చి అంతా పోయడం అంటే 1.5 hour పట్టేది. ఒక్క బకెట్ 4 తొట్టికే వస్తుండే అనమాట. 3 mugs అలా పడుతుంటాయి వాటర్ ఒక్కొక్క మొక్కకి. ఇంకా మిర్చి స్టాప్ చేస్తున్నాం తీయడం. నెక్స్ట్ బ్రింజాల్, ఇంకా కొన్ని టమాటోస్ ఉన్నాయి. బ్రింజాల్ అండ్ టమాటోస్ చేద్దాం, ఓకేనా. చూడండి టమాటో ప్లాంట్ ఎలా వంగిపోయిందో. ఇది కట్టాలి యాక్చువల్లీ, ఇలా కట్టిండ్రు అయినా కూడా వెయిట్కి. ఇవి ఏంటి అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చిందో ఈల్డ్ ఇది. లైక్ టమాటోస్ చాలా రెడ్డిష్ కలర్, మీ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. మొత్తం టమాటోస్ చాలా ఇచ్చి అయినా కూడా ఇంకా వస్తున్నాయి అంటే నాకే షాకింగ్ ఉంది. ఎంతగానో ఒక ప్లాంట్ లైక్ టమాటో ఇక్కడ కూడా చూడండి, ఈ ప్లాంట్ మొత్తం డెడ్ అయిపోయింది. అయినా కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఇది గివ్ అప్ చేయకుండా ఎంత మంచిగా కొన్నైనా టమాటోస్ ఇస్తున్నాయి అంటే గ్రేట్ కదా. గివ్ అప్ చేయకుండా చూడండి, మొక్కకి అసలు బలమే లేదు అయినా కూడా ఇస్తున్నాయి. ఎన్నిసార్లు ఇచ్చిందో ఈల్డ్ అయినా కూడా అవి గివ్ అప్ చేయట్లే, ఇస్తూనే ఉన్నాయి. గ్రేట్ కదా అండి. ఇవన్నీ తీసేద్దాం. ఇది చిన్న సైజు ఉన్నాయి, ఇంకా పెరగవు. ఇంతవరకు పెరగడమే గ్రేట్ ఈ మొక్కలకి. ఇప్పటికే ఎన్నిసార్లు కట్ చేస్తాము టమాటోస్. కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటాయి ఇవి. ఇంకా కొత్త ప్లాంట్స్ పెట్టాలి, ఇంకా ఇవి తీసేసి ఎండిపోయినాయి కదా. ఇవి లాస్ట్ స్టేజ్ అనమాట ప్లాంట్. చూడండి ఉసిరికాయ, రేగు పండు ఉంటాయి కదా, ఆ సైజులో అయినాయి టమాటోస్. ఇక్కడ అన్నిటికన్నా తక్కువ అంటే లైక్ డ్రై అయిపోయిన ప్లాంట్స్ అంటే ఇవే టమాటోస్. మిగతా ఓకే ఒక స్టేజ్లో ఉన్నాయి, టమాటోసే మొత్తం డ్రై అయిపోతున్నాయి. టమాటోస్ చూడండి ఉసిరికాయ సైజులో ఇంత చిన్న ఎన్ని వచ్చినాయి. కొత్త ప్లాంట్స్ పెట్టాలి. సో ఇప్పుడు టమాటోస్ అయితే ఏం లేవు, అంటే చిన్నవి ఉన్నాయి, అవి కట్ చేసినా వేస్ట్ అనమాట, మొక్క తీసేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బ్రింజాల్ అన్నీ కొన్ని ఎల్లో కలర్ అయినాయి అనమాట, సీడ్స్కి రెడీ అవుతాయి కదా అలా అయినాయి. సో అవి తెంపేసుకుందాం, ఓకేనా. చూడండి ఇక్కడ వంకాయ ఎలా అయిపోయిందో, ఓవర్ సైజ్డ్ అయిపోయింది. ఈ ఫ్లవర్కి డిస్టర్బ్ కాకుండా మనం ఈ బ్రింజాల్ని కట్ చేద్దాం.
నెక్స్ట్ ఒక్కటే ఉంది, అది కట్ చేస్తా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సైడ్స్కి అవుతాయి ఇప్పుడు. ఓకేనా, ఈ మొక్కకి ఏమీ లేవు, మొక్కకి పూత ఉంది. సో మెల్లమెల్లగా అవుతుంది, న్యూట్రిషన్ ఇస్తే మెల్లిగా అవుతాయి అవి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి, ఇవి కట్ చేసేద్దాం. ఈ చిన్నవి చాలా టేస్టీగా ఉంటాయి. అందరు కట్ చేయొద్దు అంటారు కానీ చిన్నవే బాగుంటాయి. నాకు బ్రింజాల్ కొంచెం పెద్దగా ముదిరినట్టుంటే నాకు నచ్చదు. ఇలానే ఫ్రెష్గా చిన్న క్యూట్ ఉంటే టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది కట్ చేసేద్దాం, కనిపిస్తుందా? కట్ చేసేద్దాం. నచ్చినాయి, ఇంకా అక్కడ 2 ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో బేబీ బ్రింజాల్స్, గ్రీన్ బ్రింజాల్స్ 2 ఉన్నాయి, మిగతా చిన్న ఉన్నాయి. కట్ చేసుకుందాం. ఆయన ఇక్కడ చూడండి చిన్న సైజులోనే ఎల్లో కలర్ అయిపోయింది. ప్రాపర్ న్యూట్రిషన్ లేదు అంతే, దీనికి రీజన్ ఇంకేం లేదు. ముందంటే వర్షాలు పడినప్పుడు ఖరాబ్ అవుతుండే, కానీ ఇప్పుడు వర్షాలు కూడా అంత పడట్లేగా, అయినా కూడా ఇలా అయినాయి అంటే దానికి న్యూట్రిషన్ లేదు. సో నేనే ట్రై చేస్తాను న్యూట్రిషన్ ఇవ్వడానికి. ఈజీ ఉంటాయి కదా మజ్జిగ ద్రావణం అలాంటివి నేను ట్రై చేస్తాను. మాన్యూర్ చేయడం అంటే కష్టం నాకు, మామ్ చేస్తుంది కానీ నాకు చేయడం కష్టం కదా. చూడండి ఇవి సీడ్స్ కోసమని అప్పుడు వదిలేస్తాం, కట్ చేసుకుందాం. ఇంకొకటి ఉంది ఎల్లో కలర్, కనిపిస్తుందా మీకు? ఇది గ్రీన్ది, కట్ చేసుకున్నాం. ఇది కూడా ముదిరిపోయింది, టేస్టే ఉండదు అది. ఇది బాగుంది. ఇక్కడ ఈ మొక్కకు బాగా అయింది, ఈ మొక్కకు బాగానే అయినాయండి గ్రీన్వి. నెక్స్ట్ ఇక్కడ నా చేతిలోనే ఉండట్లేదు, ఇవి అంత ఫుల్ అయిపోయినాయి. సో వంకాయలు ఆల్మోస్ట్ ఫినిష్డ్, ఇంకా అటు సైడ్ ఉన్నాయి చూద్దాం. చూడండి సారకల్ వంకాయలు అంటారా, ఇదే నాకు తెలియదు, మామూలు అంటుండే సారకల్ వంకాయలు. చూడండి సీడ్స్కి రెడీ ఉన్నాయి, ఇంకొన్నాయి తెంపేస్తా. చాలా ఉన్నాయి ఇవి, ఇవి మామ్ పెట్టాలి అనుకుంటా, అవే అయినాయి అంటే కంపోస్ట్ నుంచి అయినాయి అనుకుంటా ఇవి. ఇంకా పెద్ద ఉంది, 2 ఉన్నాయి ఇంకా. అంతే అండి, అయిపోయింది మొక్కకి. నెక్స్ట్ ఒక్క ప్లాంట్ ఉంది, ఇది ఫస్ట్ అయితే ఈ రోజెస్ కట్ చేసుకుందామండి. లాస్ట్ ఒక్క ప్లాంట్ ఉంది బ్రింజాల్, లాస్ట్లో ఉంది, అది కట్ చేస్తా. ఇప్పుడైతే ఈ 2 ఫ్లవర్స్ ఎంత ప్రెట్టీగా ఉన్నాయో చూడండి. ఇంకా రెడ్ కూడా, ఇది కొంచెం నెక్స్ట్ డే ఇది అవుతుంది, ఈవినింగ్ కల్లా అయిపోతుంది, కట్ చేసుకోవచ్చు. గ్రీన్ ఆనియన్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అవి. ఈ కర్రీ వండుతారంట కదా గ్రీన్ ఆనియన్స్తో, నేను కర్రీలో అక్కడక్కడ వేస్తారు అనుకున్నా, పుదీనా అవన్నీ వేస్తారు కదా అలా. వీట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అండి, అవి నేను ఈవినింగ్ వచ్చి తీసేస్తాను అనమాట. ఇప్పుడు అంత టైం లేదు వీట్ ప్లాంట్స్ తీయడానికి, 1 అవర్ పైన అయింది. నెక్స్ట్ ఒక లాస్ట్ బ్రింజాల్ ప్లాంట్ ఉంది, అది ఒకటి కట్ చేసేద్దాం. ఇది వైట్ వంకాయ, ఇంకో టైప్ ఆఫ్ వంకాయ. ఇది ఒక వేరే ప్లాంట్ ఉంది, చూపిస్తాను నేను మీకు. చూడండి ఈ వంకాయ, ఇవి దీంతో పాటు గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇది కూడా కట్ చేసేద్దాం. ఓకే అండి, ఇంతే. చిక్కుడుగాయ ఉంది, అది కూడా కొంచెం తెంపేసుకుందాం. అండి ఇక్కడ చిక్కుడుగాయ ప్లాంట్స్ 3 ఉన్నాయి, 3, 4 అలా ఉన్నాయి, ఇవి కట్ చేసుకుందాం.
యాక్చువల్గా ఫోన్ బ్యాటరీ అయిపోతుంది, అందుకే తొందర తెంపేస్తున్నాను. లాస్ట్ మళ్ళీ బ్యాటరీ ఆన్ చేసాక మీ అందరికి చూపిస్తాను టోటల్గా ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయో. ఇక్కడ కూడా ఉంది పెరుగు తోటకూర. ఇక్కడ చిక్కుడు. చూడండి చూడండి చిక్కుడుగా ఎంత బాగా వచ్చిందో. ఇది రీసెంట్గా పెట్టింది ప్లాంట్స్, చాలా బాగా వస్తుంది ఇల్లు. ముందు కూడా ఒకసారి కుకింగ్ చేసింది కర్రీ, చాలా బాగుండే టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇల్లు వేసాక కర్రీ ఉండొచ్చు. చూడండి ఇది హార్వెస్ట్లో మనకి ఇంత పెరుగు తోటకూర వచ్చింది. ఒక ట్రే నిండా ఉంది పెరుగు తోటకూర. ఇంకా 1 kg బెండకాయలు వచ్చినాయి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఇంత వచ్చింది, దీంతో ఒక కర్రీ అవుతుంది. ఇంకా 3 బీరకాయలు 3 కాకరకాయలు వచ్చినాయి. ఈ 2 ఫ్లవర్స్ మేము ముందర తెంపాను కదా, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇవి తెంపా. ఒక ఫ్లవర్ అండ్ ఇది మరువం, ఇంకా పుదీనా తెంపిన తర్వాత ఇది చిక్కుడుకాయ కొంచెమే వచ్చింది. నెక్స్ట్ మిర్చి చూడండి, ఇది కూడా 1/2 kg ఉంది. ఇంకా దీంట్లో ముద్రిపోయిన వంకాయలు ఉన్నాయి, ఇంకా లేతవి కూడా ఉన్నాయి, అన్నీ కలిపి ఉన్నాయి. సో వంకాయలు కూడా 1 kg వరకు ఉన్నాయి. ఇవి 4-5 ఉన్నాయి కదండి పెద్ద పెద్ద ఎల్లో కలర్. ఇవి సీడ్స్ కోసం సేవ్ చేస్తాం, సీడ్స్ కోసం పెట్టుకుంటాం. ఓకే అండి, హార్వెస్ట్ వీడియో ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.